యుద్ధం తీవ్రంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి చర్చలకు సిద్ధం అంటూ అమెరికా సంకేతాలు ఇస్తోంది. మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, కాకపోతే మేము ఒప్పుకోలేని ఆంక్షలు పెడితే ఎలా కుదురుతుంది అంటూ ఇరాన్ చెప్తోంది. ఈ నేపథ్యంలో రెండోసారి ఇస్లామాబాద్లో చర్చలు జరగొచ్చు అంటూ ఓవైపు కొన్ని లీక్లు వస్తున్న ఈ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలు సైతం, రష్యా, చైనా లాంటి దేశాలు సైతం మేము కూడా శాంతిని నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఒకవేళ శాంతి నెలకొన్నప్పటికీ యుద్ధం ఆపాలి అంటే కొన్ని ఆంక్షలు ఇరాన్ నుంచి, కొన్ని ఆంక్షలు అమెరికా నుంచి మనం చూస్తున్నాం. ఇరాన్ ఓవైపు చెప్తోంది మా న్యూక్లియర్ ప్రోగ్రాం కొనసాగుతుంది, దానికి పర్మిషన్ ఇస్తేనే ఖచ్చితంగా మేము యుద్ధాన్ని ఆపేస్తామని చెప్తోంది. దాంతోపాటుగా వాళ్ళ మీద జరిగేటువంటి దాడులకి, వాళ్ళ గౌరవానికి భంగం ఉండకూడదు. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్ ఏం నష్టపోయింది, అమెరికా వల్ల ఏం నష్టపోయింది, గల్ఫ్ దేశాల వల్ల ఎలా నష్టపోయింది, ఆ దేశాలకి ఇప్పుడు ఇరాన్ పెడుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి, వన్ బై వన్ నేను మీకు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అమెరికా విధించినటువంటి శాంక్షన్స్ వల్ల, అలాగే గల్ఫ్ దేశాల వల్ల ఇప్పటి వరకు ఇరాన్కి జరిగినటువంటి నష్టం ఏంటి, అసలు ఎలాంటి నష్టం ఇరాన్ ఇప్పటి వరకు బేర్ చేస్తూ వచ్చింది ఒకసారి చూద్దాం. ఇంత తీవ్రమైనటువంటి యుద్ధం వల్ల అసలు ఇరాన్ ఏం నష్టపోయింది, ఎలా నష్టపోయింది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇరాన్పై యుద్ధం జరగడం వల్ల ఏమేమి నష్టపోయిందనేది చూస్తే ప్రధానంగా జరిగిన నష్టం ఆయిల్ అమ్మకాలు చాలా తీవ్రంగా పడిపోయాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టడం, ఇరాన్తో వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టడంతో ఇరాన్తో ఎవరైతే ఆయిల్ ఒప్పందాలు చేసుకుని ఉన్నారో వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, భారత్, జపాన్, లేదంటే సౌత్ కొరియా ఇలాంటి దేశాలు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ని ఆపేశాయి. దానివల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం, మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తమ దేశానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇన్కమ్ సోర్స్ సగానికి పైగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే చైనా లాంటి పెద్ద దేశాలకి ఎక్స్పోర్ట్స్ కొనసాగుతుండడం వల్ల పూర్తిగా కుదేలవకుండా ఆగిందే కానీ సుమారుగా 50% పైగా తమ ఎక్స్పోర్ట్స్ మీద దెబ్బ తగిలింది అని ఇరాన్ చెప్పడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ దేశాలు తమ దగ్గర ఆయిల్ కొనేలా యుఎస్ మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వాలి, ఈ శాంక్షన్స్ ఎత్తివేయాలి అనేది ఇరాన్ చెప్తున్నమాట. నెక్స్ట్ చూద్దాం. కరెన్సీ పతనం అయింది, అలాగే ద్రవ్యోల్బణం పెరిగింది. సో ఇరాన్ వ్యాపారం తగ్గిపోయింది, అంతర్జాతీయంగా వాళ్ళకున్నటువంటి ట్రేడ్ రిలేషన్స్ అనేవి దెబ్బతిన్నాయి. దానివల్ల వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోవడం అనేది మనం చూస్తున్నాం. సింపుల్గా భారతదేశమైనా ఏ దేశమైనా సరే ఇతర దేశాలతో వ్యాపారం ఎప్పుడైతే తగ్గిస్తుందో అప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ వాల్యూ అంటే మారకం వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది, మనందరికీ తెలిసిందే. సో ఇరాన్ విషయంలో కూడా అదే జరిగింది. ఇరాన్ కరెన్సీకి ఉన్నటువంటి వాల్యూ చాలా దారుణంగా పడిపోయింది. కేవలం ఇతర దేశాలతో ఎక్కడా కూడా వ్యాపారం లేకపోవడం అనేది వన్ ఆఫ్ ది రీజన్. దానివల్ల ఆటోమేటిక్గా ఈ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. దానివల్ల ఉన్నటువంటి గూడ్స్ మీద ఎక్కువ ఛార్జెస్ పెరగడం అనేది మనం చూస్తున్నాం. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ ఫర్ ఇరాన్. అంటే ఇంటర్నల్గా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది, డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడం, ఒకవేళ సప్లై ఎక్కువగా ఉన్నటువంటి గూడ్స్ ఏమో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం లేకపోవడం. అంటే ఉన్నటువంటి గూడ్స్ చాలా ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి, ఏవైతే లేవో అప్పటి వరకు ఆ దేశంలోకి ఇంపోర్ట్స్ ద్వారా వచ్చాయో అవన్నీ ఆగిపోయాయి. సో పూర్తిగా వాళ్ళ వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది ప్రపంచ దేశాలతో. సో దానివల్ల ఆ దేశంలో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని రకాల గూడ్స్ అక్కడ ఉండేటువంటి ప్రోడక్ట్స్ యొక్క ఆ ప్రోడక్ట్స్ యొక్క రేట్లేమో అతి తీవ్రంగా పడిపోయాయి. ఏ గూడ్స్ అయితే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతూ వస్తున్నాయో అప్పటి వరకు, లేదంటే అతి తక్కువగా ఆ దేశంలో అవైలబుల్గా ఉంటాయో వాటి రేట్లేమో విపరీతంగా పెరిగిపోయాయి. సో ఇలాంటి చాలా తీవ్రమైనటువంటి మార్పుల కారణంగా వాళ్ళ ఎకానమీ పూర్తిగా దెబ్బతిన్నది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం చాలా తీవ్రంగా పెరిగిపోవడం, కరెన్సీ వాల్యూ పడిపోవడం. సో ఓవరాల్గా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు చిన్నాభిన్నమైపోయింది. సో దేశం మీద మొత్తం అన్ని రంగాల మీద దాని ఇంపాక్ట్ కనపడింది. నెక్స్ట్ చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మిలిటరీ ఖర్చులు పెరిగిపోవడం.
ఓవైపు ఆదాయం తగ్గిపోయింది, మరోవైపు యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, మరోవైపు అమెరికా వాళ్ళ సైన్యాన్ని పెంచుకుంటూ వస్తుంది గల్ఫ్ దేశాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో అట్ ది సేమ్ టైం గతంలో ఇరాక్తో జరిగినటువంటి యుద్ధం కూడా మనం చూసాం. సో కొన్ని దశాబ్దాలుగా ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో, ఓవైపు ఇరాక్తోనూ మరోవైపు ఇజ్రాయెల్తోనూ యుద్ధాలు చేస్తూ వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కంటిన్యూస్ వార్లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. అంటే తమ సేఫ్టీ కోసం ఆయుధాలను డెవలప్ చేసుకోవాల్సి వచ్చింది, పెద్ద ఎత్తున మిజైల్స్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్క మిజైల్ ఖర్చు కోట్ల రూపాయల్లో ఉంటుంది. వాటితో పాటు రష్యా నుంచి మనం చూసాం, మనకి ఎలాగైతే కొన్ని వ్యవస్థల్ని ఇంపోర్ట్ చేసుకున్నామో, మన రక్షణ వ్యవస్థల్ని ఇంపోర్ట్ చేసుకున్నామో S-400 లాంటివి, అలాగే ఇరాన్కి ఒకప్పుడు రష్యా S-300 వ్యవస్థను అమ్మింది. సో అలాంటి వ్యవస్థల్ని కొనుక్కోవడానికి 100 కోట్ల ఖర్చు అవుతుంది. వాటితో పాటుగా రష్యా, చైనా లాంటి దేశాల నుంచి ఫైటర్ జెట్స్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీటన్నిటితో పాటు మరిన్ని వెపన్స్ని వాళ్ళు సొంతగా తయారు చేసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. సో వాటి వల్ల పూర్తిగా తమ దగ్గర ఉండాల్సినటువంటి అన్ని రకాల రక్షణ వ్యవస్థలకు అవసరమైన ప్రతి దానికోసం ఇతర దేశాల మీద ఆధారపడడం, వాటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడం వల్ల మరికొన్ని తక్కువ రేటు కొనుక్కోవాల్సినటువంటి దేశాల మీదేమో శాంక్షన్స్ విధించడం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మిలిటరీ ఖర్చులు చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. బడ్జెట్ చాలా ఎక్కువగా అయిపోతుంది. అంటే రక్షణకే ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి తమ సేఫ్టీ కోసం ఇరాన్కు వచ్చి పడింది. దానివల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. నెక్స్ట్, విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం. యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, అన్ని రకాలుగా విదేశీ పెట్టుబడులు, ఏ దేశము కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టకూడదు అంటూ అమెరికా కొన్ని శాంక్షన్స్ విధించడం. 1979 ముందు వరకు కూడా ఒక కైండ్ ఆఫ్ వైట్ రివల్యూషన్ అనే అక్కడ ఉండేది. సో ఆ వైట్ రివల్యూషన్ సందర్భంలో అమెరికాతో చాలా మంచి సంబంధాలు ఉండేవి ఇరాన్కి. అమెరికా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అంటే వేరే దేశాలకు సంబంధించి, అమెరికాకు సంబంధించి అయినా సరే, ఇతర దేశాలకు సంబంధించి అయినా సరే, పెద్ద పెద్ద కంపెనీలు లైక్ ఇప్పుడు భారతదేశంలో మనం చూస్తున్నాం, గూగుల్ లాంటివి, మైక్రోసాఫ్ట్ లాంటివి, అమెజాన్ లాంటి కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. కియా పెట్టారు ఇక్కడ. సో ఇలాంటి కంపెనీల వల్ల ఆదాయం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, అన్ని రకాలుగా ఒక గ్లోబలైజేషన్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఖచ్చితంగా ఆ దేశానికి ఉపయోగపడుతుంది అభివృద్ధి చెందడానికి. సో ఇక్కడ అమెరికా విధించినటువంటి శాంక్షన్స్ వల్ల ఇరాన్లో అమెరికా పెట్టాల్సినటువంటి పెట్టుబడులు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులను, ఇంక్లూడింగ్ సౌత్ కొరియా, జపాన్, అలాగే ఇతర మరికొన్ని దేశాల నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా అమెరికా ఆపేసింది. దానివల్ల చాలా తీవ్రంగా విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం ఆ దేశాన్ని మరింత నష్టపోయేలా చేసింది. నెక్స్ట్ చూద్దాం. ఉద్యోగాలు తగ్గిపోవడం, ధరలు పెరిగిపోవడం. యాజ్ వి డిస్కస్డ్, మరొక బయట నుంచి పెట్టుబడులు లేవు, బయట నుంచి ఇంపోర్ట్స్ లేవు, ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. దీనివల్ల ఉద్యోగాల పర్సంటేజ్ తగ్గిపోయింది. కేవలం అక్కడ ఉన్నటువంటి పనులు మాత్రమే చేసుకోవాలి, అక్కడున్న కంపెనీల్లో మాత్రమే పనిచేయాలి. దానివల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయింది. పెట్టుబడులు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు పెద్ద ఎత్తున విదేశాల నుంచి కూడా వేరే వాళ్ళు కూడా వచ్చి పెట్టకపోతే అక్కడ ఉద్యోగాలు రావడం కష్టం అవుతుంది. దానివల్ల చాలా తీవ్రంగా నష్టపోయింది. అట్ ది సేమ్ టైం ధరలు పెరగడం. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనం అనుకున్నది, ఏదైతే సప్లై ఎక్కువగా ఉందో దానికేమో డిమాండ్ తక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి సప్లై తక్కువగా ఉండడం వల్ల చాలా డిఫరెన్సెస్ ఎక్కువైపోయాయి మార్కెట్లో. దానివల్ల ధరలు భారీగా పడిపోవడం అనేది ఇరాన్ మీద అతిపెద్ద నష్టాన్ని కలిగించినటువంటి మరొక అంశం. ఇలా అన్ని రకాలుగా ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోవడం మనం చూస్తున్నాం. సో వీటన్నిటిని భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇరాన్ కోరుతుంది. సో ఇప్పుడు ఇరాన్ వల్ల, ఇరాన్కి గల్ఫ్ దేశాల వల్ల లేదంటే అమెరికా వల్ల ఎలాంటి నష్టం జరిగిందనేది మనం చూసాం. మరి ఈ యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా ఫోకస్ చేసింది గల్ఫ్ దేశాల మీదే. ఆ దేశాల మీద చాలా తీవ్రమైనటువంటి అటాక్స్ మనం చూసాం. సో ఎలాంటి నష్టం జరిగింది గల్ఫ్ దేశాలకి అనేది ఒకసారి మనం చూస్తే, ఆయిల్ ప్లాంట్స్ లాంటివి తీవ్రంగా దెబ్బతినడం మనం చూస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఏఈలో, దుబాయ్లో, ఇలా అన్ని చోట్ల ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆయిల్ స్టోర్స్ని, రిఫైనరీస్ని చాలా తీవ్రంగా దెబ్బ కొట్టింది ఇరాన్. వరుసగా మిజైల్స్, వాళ్ళ డ్రోన్స్ని ప్రయోగించడం ద్వారా అరామ్కోర్ ప్లాంట్స్ దగ్గర మనం చూసి అరామ్కోర్ ప్లాంట్ గురించి మనం విన్నాం. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇలా అనేక ప్లాంట్స్ని, అనేక
ఆయిల్ రిజర్వ్స్ని దెబ్బ కొట్టడం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం గల్ఫ్ దేశాలకు వచ్చింది. వాళ్ళకు ఉన్నటువంటి అతిపెద్ద రిజర్వ్స్ కూడా ఆయిల్ రిజర్వ్స్, అంటే వాళ్ళు కూడా వ్యాపారం చేసేది ఇరాన్ లాగా, వాళ్ళు కూడా వ్యాపారం చేసేది ఆయిల్తోనే. కాబట్టి ఆయిల్ స్టోర్స్ని ఇరాన్ చాలా తీవ్రంగా దెబ్బ కొట్టింది వాళ్ళ వీక్నెస్ మీద. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఆయిల్ ఉత్పత్తి అక్కడ తగ్గిపోవడం, ముఖ్యంగా చాలా వరకు రిఫైనరీస్ మీద డ్యామేజ్ చేస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఎన్నో రిఫైనరీస్ని డ్యామేజ్ చేసింది ఇరాన్. దానివల్ల అక్కడ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోయింది. అంటే క్రూడ్ ఆయిల్ ఒకవేళ తీసినా సరే, ఓవైపు క్రూడ్ ఆయిల్ని తీసేటువంటి ప్రాంతాల మీద దాడులు చేసింది, తీసినటువంటి క్రూడ్ ఆయిల్ని తిరిగి మళ్ళీ పెట్రోల్ లాగా, డీజిల్ లాగా, గ్యాస్ లాగా మార్చేటువంటి రిఫైనరీస్ మీద కూడా చాలా తీవ్రంగా దెబ్బ కొట్టడంతో అవన్నీ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దీనివల్ల ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోయింది. పూర్తిగా ఆ దేశాలు ఆధారపడేదే ఆయిల్ వ్యాపారం మీద, కాబట్టి ఆ వ్యాపారం కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, ఇక షిప్పింగ్ సమస్యలు. ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసివేయడం వల్ల పూర్తిగా గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి అన్ని షిప్స్ అక్కడే ఆగిపోయాయి. ఆ దేశాలతో వ్యాపారం చేసేటువంటి ఏ దేశాలకి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేసింది. దానివల్ల ఈ గల్ఫ్ దేశాల అన్నిటి షిప్స్ ఎక్కడికక్కడ హోల్డ్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడింది. నేను అలౌ చేయను అని చెప్పి యూఎస్ మీద కొంత ప్రెషర్ పెట్టడానికి ట్రై చేయడం మనం చూసాం. కాబట్టి ఓవైపు ఆయిల్ సప్లై లేదు, మరోవైపు ఆయిల్ ప్రొడక్షను లేదు. ఇన్ని రకాలుగా మేజర్ ఇన్కమ్ సోర్స్ అనేది ఆ దేశాలకు దెబ్బతిండం ఎంత పెద్ద నష్టాన్ని మిగిల్చింది అనే ప్రశ్న వస్తే బిలియన్స్ ఆఫ్ డాలర్స్. కొన్ని రోజుల వ్యవధిలో ఒక సుమారుగా ఇప్పటికీ నెల రోజులకు పైగా జరిగినటువంటి, నెలన్నర అవుతుంది, ఫిబ్రవరి 28 నుంచి మొదలు పెడితే ఇప్పటికీ నెలన్నర సమయం గడిచింది. ఈ నెలన్నరలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి కనపడింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేయడం వల్ల వాళ్ళ దేశాలకు రావాల్సినటువంటి షిప్పులు కానీ, అక్కడి నుంచి గూడ్స్ని తీసుకువెళ్లాల్సినటువంటి షిప్పులు కానీ, లైక్ ఆయిల్ని, గ్యాస్ని తీసుకువెళ్లాల్సిన షిప్పులు ఎక్కడికక్కడ ఆగిపోవడాన్ని మనం చూసాం. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు సెక్యూరిటీ ఖర్చులు పెరగడం. ఇరాన్కి ఎలాంటి సమస్య అయితే ఉందో గల్ఫ్ దేశాలకు కూడా ఈ యుద్ధం వల్ల అదే జరిగింది. అమెరికాకి సంబంధించినటువంటి ఆ సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఉండడం వల్ల ఇరాన్ మొత్తం గల్ఫ్ దేశాలన్నిటి మీద దాడులు చేస్తూ వచ్చింది. దీనివల్ల ఆ దేశాలు మరింత పెద్ద ఎత్తున సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఆ దేశాలు కూడా ఈ ఇరాన్ వదిలేటువంటి పెద్ద పెద్ద మిజైల్స్ని కానీ, లేదంటే డ్రోన్స్ని కానీ ఇంటర్సెప్ట్ చేయడం కోసం మళ్ళీ తిరిగి మరిన్ని మిజైల్స్ని వీళ్ళు ప్రయోగించాల్సి వచ్చింది. మరికొన్ని రకాల వ్యవస్థల్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఈవెన్ మనం విన్నాం, ఉక్రెయిన్ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ని అక్కడికి తీసుకొచ్చి ఇరాన్ చేస్తున్నటువంటి ఈ దాడుల్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం. సో పెద్ద ఎత్తున వీళ్ళు ఎక్కడ దాడులు చేయలేదు, ఇరాన్ మీద గల్ఫ్ దేశాలు ఎక్కడ దాడులు చేయలేదు. కాకపోతే పెద్ద ఎత్తున ఆ దేశాలు తమని తాము రక్షించుకోవడానికి ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్ని ఇంటర్సెప్ట్ చేయడానికి లక్షల కోట్ల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక ఆయా దేశాల మీద ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సేమ్ ఇరాన్ లాగానే జరిగినటువంటి పరిస్థితి. ఇరాన్ పూర్తిగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేసింది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లేవు. సో వీళ్ళ ఆయిల్ వ్యాపారం ఆగిపోయింది. మరోవైపు ఇరాన్ చేసినటువంటి దాడుల వల్ల రిఫైనరీస్ లేదంటే ఆయిల్ స్టోర్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు కొన్ని పూర్తిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి మనం చూసాం. వాటితో పాటు ఇప్పుడు రక్షణ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. సో లక్షల కోట్ల సంపద మరొకసారి గల్ఫ్ దేశాలకి ఆవిరైపోయింది. పూర్తిగా చాలా వీటన్నిటితో పాటుగా ప్రధానమైనటువంటి ఆదాయ వనరు వాళ్ళకి టూరిజం. ప్రపంచ దేశాల నుంచి దుబాయ్ లాంటి ప్రాంతాలకి, లేదంటే సౌదీ అరేబియా లాంటి ప్రాంతాలకి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కొన్ని వేల లక్షల మంది అక్కడికి వస్తూ ఉంటారు. సో అలాంటి మొత్తం వ్యవస్థ అంతా పూర్తిగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో విమానయానం దెబ్బతింది, టూరిస్టులు లేరు, ఆయిల్ బిజినెస్ దెబ్బతిన్నది. అన్ని రకాలుగా బిజినెస్ చాలా తీవ్రంగా దెబ్బతినడంతో మరింత నష్టాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో సింపుల్గా ఒకసారి ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని నేను ఒక సింపుల్ మ్యాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఓవైపు యునైటెడ్ స్టేట్స్ ఉంది, మరోవైపు ఇరాన్ మీకు కనిపిస్తుంది. సో మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అరబ్ దేశాలు మీకు కనిపిస్తున్నాయి. సో ఇరాన్ని దెబ్బ కొట్టడానికి యునైటెడ్ స్టేట్స్ డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ చేయకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి దేశాలని ఉపయోగించుకుంది అన్ని రకాలుగాను. సో వీటిలో చూస్తే మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ సపోర్ట్ పెద్ద ఎత్తున ఈ దేశాలకి అందించింది.
అంటే మిలిటరీ స్థావరాలను అక్కడ పెట్టుకోవడమే కాకుండా కేవలం ఆ దేశాలకు అవసరమైనటువంటి మిలిటరీ సపోర్ట్ను కూడా అమెరికా పెద్ద ఎత్తున ఇచ్చింది. అండ్ సమ్ అదర్ స్ట్రాటజిక్ సపోర్ట్ కూడా, అంటే ఈ దేశాలు ఇరాన్ నుంచి ఎలా తమను తాము కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి కూడా యుఎస్ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ అందింది. దాంతోపాటుగా స్ట్రాటజిక్ అలయన్సెస్, అంటే గల్ఫ్ దేశాలని తమ అలయన్స్లుగా మార్చుకుంది అమెరికా. సో దానివల్ల ఈజీగా పక్కనే ఉన్నటువంటి ఇరాన్ని దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక సెక్యూరిటీ కోఆపరేషన్, ఆయా దేశాలకు అవసరమైనటువంటి గల్ఫ్ దేశాలకు అవసరమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థల్ని కూడా, అంటే వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది, మిజైల్స్ని ఇచ్చింది, కావాల్సినటువంటి అన్ని రకాల సపోర్ట్ని, మిలిటరీ సపోర్ట్ని కూడా ఇచ్చింది. పెద్ద ఎత్తున వాళ్ళ సైనికుల్ని ఆ దేశాల్లో మోహరించింది. కేవలం ఇరాన్తోనే కాదు, ఇతర దేశాలు సైతం ఈ దేశాల మీద దాడులు చేస్తే అమెరికా రెస్పాండ్ అవుతుందని ఒక సిగ్నల్ని పంపించింది ప్రపంచ దేశాలకి. సో అన్ని రకాలుగా మనం చూస్తున్నాం. ఇక డిఫెన్స్ పార్ట్నర్షిప్, అట్ ది సేమ్ టైం ఈ దేశాలతో పెద్ద ఎత్తున ఆయుధాలకు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తూ వస్తుంది. ఈ దేశాలకు పెద్ద ఎత్తున ఆయుధాలను అమ్ముతూ వచ్చింది. సో ఇన్ని రకాలుగా ఈ దేశాలని తన కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ఇవన్నీ పక్కనే, ఇరాన్ పక్కనే ఉండడం వల్ల ఈ దేశం మీద ఇప్పుడు దాడులు చేయడానికి ఈజీ అవుతుంది. ఇరాన్ ఇప్పటి వరకు అమెరికా మీద డైరెక్ట్గా దాడి చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఇరాన్కి అమెరికాకు ఉన్నటువంటి దూరం సుమారుగా 12,000 కిలోమీటర్లు, 10,000 నుంచి 12,000 కిలోమీటర్లు, డిపెండ్స్ ఆన్ ఆయా ఏరియాలు ఏది దగ్గర ఉంది, ఇంపార్టెంట్ ఏరియాస్ అనే దాన్ని బట్టి చూస్తే 10,000 కిలోమీటర్లకు పైనే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ నుంచి డైరెక్ట్గా అమెరికా మీద దాడులు జరగడం అనేది కష్టం. దానికి తోడు ఒకవేళ అమెరికాను చేరుకోవాలి అంటే ఎగురుతూ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలన్నింటినీ దాటుకోవాలి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేశాలు పర్మిషన్ ఇవ్వవు. ఒకవేళ మిజైల్స్ డైరెక్ట్గా అక్కడికి వేద్దామా అంటే 10,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి అమెరికా మీద దాడులు చేయడం అనేది ఖచ్చితంగా అంత సాధారణమైన విషయం కాదు. ఇరాన్ దగ్గర అలాంటి మిజైల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ప్రయోగించినా సరే ఎడ్జ్ పాయింట్ వరకు వెళ్ళి రీచ్ అయ్యి అక్కడ నష్టం చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇట్స్ నాట్ ఈజీ టు కంటిన్యూ దోస్ అటాక్స్. సో వీటన్నిటి ఈ అన్ని అంశాలని ఇరాన్కి అగేన్స్ట్గా మార్చుకుంది అమెరికా. అండ్ ఇరాన్కి దగ్గరగా తమ వ్యవస్థలన్నింటినీ చేర్చుకుంది ఈ దేశాలను వాడుకొని. దాని ద్వారా ఇరాన్ని ఈజీగా దెబ్బ కొట్టగలిగింది. సో ఇప్పుడు కేవలం ఆ దేశాల మధ్య ఉన్నటువంటి, అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఖచ్చితంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపివేయడం అనేది ఒకటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడం అనేది ఒకటి. అయితే మిగతా ముఖ్యమైనటువంటి విషయాలు, ఇరాన్ తనకి గౌరవం కావాలంటుంది, తన మీద అటాక్స్ జరగకూడదు అంటుంది, అన్ని రకాలుగా గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకి సంబంధించినటువంటి సెక్యూరిటీని తీసేయాలి, అంటే వాళ్ళ సైనిక స్థావరాలను తీసేయాలంటుంది. అండ్ తన మీద ముందు కూడా ఎలాంటి థ్రెట్ లేకుండా చూడాలి అంటుంది. అన్నిటికి మించి ఆర్థికంగా ఇన్ని దశాబ్దాలుగా నేను నష్టపోతూ ఉన్నాను కాబట్టి, గల్ఫ్ దేశాలు అమెరికా చేస్తున్నటువంటి తప్పే కాబట్టి మీరందరూ నాకు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి ఇరాన్ అడుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్గా ఇరాన్ నష్టానికి సంబంధించి అమెరికా గల్ఫ్ దేశాలని బాధ్యుల్ని చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆ దేశాలు మీరు మాకు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి ఇరాన్ కోరడం మీకేమనిపిస్తుంది? సమంజసమైనటువంటి డిమాండ్స్ గానే అనిపిస్తుందా? డూ యూ థింక్ ఆల్ దీస్ డిమాండ్స్ ఆర్ కరెక్ట్? డూ యూ థింక్ ఆల్ దీస్ expectations are right? What do you think? Try to comment.